కంగ్రాచులేషన్స్ శంకర్ గారు. Glad to meet you. Who are you? నేను మీ అభిమాని. మీ ప్రోగ్రామ్ టీవీలో చూశాను. Thanks for your compliment. By the by, మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు అనుష. మీ అన్నలాగే మీ పేరు కూడా చాలా బాగుంది. మరి నాకు మిస్టర్ శంకర్ గారు. ఏమిటండి అనుష గారు? మీకు ఎప్పటి నుండో ఒక విషయం చెప్పాలని ఉంది. ఏమిటండి ఆ మాట? చెప్పండి అనుష. అది సూటిగా నా మనసున్న మాట చెప్తున్నాను. ఐ లవ్ యూ శంకర్ గారు. అనుష. అవునండి, ఈ రోజు తీసుకున్న నిర్ణయం కాదు, మీ ప్రోగ్రామ్ టీవీలో చూసిన మొదటి రోజు నుంచే నేను నిర్ణయం తీసుకున్నాను. నా మెడలో తాళంటు కడితే అది మీదే ఉండాలి. అనుష, అది జరగని పని. మిమ్మల్ని ప్రేమించే అర్హత నాకు లేదా? చూడండి, మీకేం తక్కువ అండి? అందానికి అందం, సంస్కారానికి సంస్కారం ఉన్నాయి, కానీ మిమ్మల్ని పొందే అర్హత నాలో లేదంటున్నాను. దయచేసి ఇక నుండి వెళ్ళిపో. ఈ అనుష తలుచుకుంటే అది జరిగేందుకు వదలదు. ఇంకా నువ్వు ఐ లవ్ యూ చెప్పేందుకు ఈ అనుష అస్సలు వదలదు. అనుష, మూర్ఖంగా మాట్లాడకు. నేనేమిటో, నా గతమేమిటో నీకు తెలియదు. దయచేసి నన్ను మర్చిపో. మీరెవరో ఈ సిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా మీ గతం అంటారా, అది నాకు అక్కర్లేదు. అనుష, నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. అనుక్షణం మృత్యుతో పోరాడుతున్న నన్ను నువ్వు కట్టుకొని ఎలా సుఖపడతావు, ఎలా బతుకుతావు? అంటే మీరు చెప్పేదంటూ నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఆ బాపినీడు, అంకినీడు, వాళ్ళ చేసే దుర్మార్గాలు, చిన్న పిల్లలు తినే చాక్లెట్లలో మత్తు మందు పెట్టి వైద్యం పేరుతో వాళ్ళ కళ్ళు, గుండె, కిడ్నీలు తీసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అలాంటి అమాయకులైన ఆడపిల్ల జీవితాలను నాశనం చేసి వాళ్ళని చదువుకునే అమ్మాయిల్ని విదేశాలకు పంపించి క్యాబరే డాన్సర్లుగా వాళ్ళ జీవితాన్ని పతనం చేశారు. అందుకే వాళ్ళని అంతం చేయడానికి అవతరించిన కొనిదల ప్రళయ సింహాన్ని, మీలాంటి ఆడపిల్లలకి జన సైనికుణ్ణి, జన సైనా నాయకుణ్ణి. ఓ మై గాడ్! అందుకే ఈ సమాజంలో ఉన్న దోపిడీ, రౌడీ, రాజకీయ గుండెల్లో వాళ్ళ మీద వేటాడి వాళ్ళ పద్మవ్యూహాన్ని ఛేదించడానికి అవతరించిన సింహం, ప్రళయ సింహం, కొనిదల ప్రళయ సింహాన్ని. అందుకే అనుష, ఇలా ప్రేమ, పెళ్లి అనే పదాలకు అవసరమైతే ఒక పర్లాంగ దూరంలో ఉంటున్నాను. ఇలాంటి నా ఒంటికి పడవను సార్. ఈ సమాజంలో ఉన్న చెడుగులు మొత్తం ఏర్పడుతుంటే మాత్రాన మీరు ప్రేమించకూడదని ఏ చట్టంలో లేదు, మీరు పెళ్లి చేసుకోకూడదని ఏ రాజ్యాంగంలో రాసి లేదు. అనుష, నేను చట్టాన్ని నా చేతుల్లో తీసుకున్నా నేరస్తుణ్ణి, హంతకుణ్ణి. దయచేసి నన్ను మర్చిపో. నువ్వు నేరస్తుడివైనా దోపిడివైనా సరే నిన్ను నా మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. కాదని నువ్వు వెళ్ళినా మరో క్షణం నా శవాన్ని చూస్తావు.
బెదిరిస్తున్నావా? కాదు, ఉన్న వాస్తవాన్ని చెప్తున్నాను. అనూష, నేను చట్టానికి అవును, నువ్వు దౌర్జన్యంగా నువ్వు వెళ్ళాలని చూస్తా సరే కానీ నువ్వు నా ఉన్నికివి. నేను నిన్ను వదిలి అస్సలు ఉండలేను. ఐ లవ్ యు శంకర్. చాలా సంతోషం అనూష. అనూష, నువ్వు ఎంతగా నా వెంట పడుతుంటే నీ చేత ప్రేమించబడడం నిజంగా నా అదృష్టం అనూష. కాదండి, మిమ్మల్ని పొందడం నిజంగా నా అదృష్టం. ఐ లవ్ యు శంకర్ గారు. ఐ లవ్ యూ అనూష. ఐ లవ్ యూ టూ.